హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో రాజమండ్రి టు పాపికొండలు కంటిన్యూషన్ వ్లాగ్. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రాజమండ్రి వచ్చేసాక నైట్ ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్ ఆపోజిట్లో ఉండే హోటల్ మంజీర్ సరోవర్కి వచ్చామండి. ఇక్కడే మేము స్టే చేయబోతున్నాము. ఇప్పుడే చెక్ ఇన్ అయ్యామండి. కీస్ తీసుకొని ఇప్పుడే పైకి వెళ్తున్నాము. మేమైతే ముందుగానే బుక్ చేసుకొచ్చామండి. రూము 3500 పడుతుంది రూమ్కి. మేము అలా ఫ్రెష్ అయ్యి పైన జిమ్ అలాంటివి ఉంటే విజిట్ చేద్దామని వచ్చామండి. జస్ట్ ఊరికే అలా. జిమ్ విజిట్ చేసేసి కిందకు వచ్చి రెస్టారెంట్కి వెళ్ళాము. అన్నీ A to Z మొత్తం ఉంటాయి. నాన్ వెజ్, వెజ్ మొత్తం ఉంటాయి. టేస్ట్ అయితే బాగానే ఉందండి, పర్వాలేదు. డిన్నర్ చేశాక అలా బయటికి వచ్చి
స్విమ్మింగ్ పూల్ దగ్గర వ్యూ చాలా బాగుంది. కాసేపు అలా వాకింగ్ చేస్తూ ఉండిపోయామండి. వ్యూ అయితే చాలా బాగుంది. అలాగే లోపలికి వెళ్ళిపోయి ఒక 10 మినిట్స్ అలా షాపింగ్ చేసుకొని కొన్ని పర్చేస్ చేసుకొని తర్వాత వెళ్ళి పడుకునేసాము. మార్నింగ్ 5:30 అలా లేచేసి ఫ్రెష్ అయిపోయామండి. మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. అలాగే టీ ఆర్డర్ చేసుకున్నాం. తాగేసి మేము ఇంకా ద్రాక్షారామం వెళ్ళాలని ఫిక్స్ అయ్యామండి. జస్ట్ 40 కిలోమీటర్సే ఇక్కడి నుంచి, రాజమండ్రి నుంచి. మేము స్టార్ట్ అయిపోయామండి. బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ రాజమండ్రి టు కోటిపల్లి అనే బస్సు ఉంటుందండి. ఆ బస్సు ఎక్కామంటే కరెక్ట్గా మనకి టెంపుల్ దగ్గరే దింపుతారు మనల్ని. కరెక్ట్గా టెంపుల్ ఆపోజిట్లోనే దింపేస్తారు. మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇదే ద్రాక్షారామం టెంపుల్. ఇక్కడ బస్ ఆపుతారు. దిగేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే. మ్యాక్సిమం 1.5 అవర్ పడుతుంది రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడానికి ద్రాక్షారామం. సోమవారం అయ్యేసరికి ఫుల్ రష్గా ఉన్నారు. మాకైతే 8:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి రాజమండ్రికి. 2కి అలా మాకు రిటర్న్ బస్ ఉందండి. మేము నెల్లూరు నుంచి వస్తున్నాము. సో త్వరగా దర్శనం చేసేసుకొని త్వరగా వెళ్ళిపోవాలండి. ఈరోజు సోమవారం అయ్యేసరికి కోలాటాలు మంచిగా బాగా ప్రదర్శిస్తున్నారండి. చాలా వరకు లోపలికి కూడా తీసుకెళ్ళిస్తున్నారు మొబైల్. బట్ గర్భగుడిలోకి కాదు, లోపలంతా చూడనిచ్చారు. బట్ గర్భగుడిలోకి మాత్రం తీసుకెళ్ళనివ్వట్లేదు. అందుకే చూపించలేకపోయాను. సో ఇదే అండి మొత్తం ద్రాక్షారామం టెంపుల్. పంచారామంలో ఒకటైన ద్రాక్షారామం అండి. మాకైతే దర్శనం బాగా జరిగిందండి. చుట్టుపక్కల కూడా చాలా బాగుంది, గార్డెన్ లాగా. నెక్స్ట్ ప్రసాదం తీసేసుకొని బయటకు వచ్చేసామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.